ఇప్పుడు 53వ శ్లోకం చెప్పుకుందాం అండి. ముందు శ్లోకాన్ని చదువుతాను. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు పరమశివుణ్ణి నెమలిగా భావించి అతనిని ఈ విధంగా కంపేర్ చేస్తూ నెమలికి పరమశివుడికి ఉన్న పోలికని ఈ శ్లోకం ద్వారా తెలియచెప్తున్నారు. శ్లోకాన్ని ముందు చదువుకుందాం. ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపి నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఇక్కడ మనం విడదీసుకుందాం. యహ అంటే ఏ శివుడైతే ఆర్ ఏ నెమలైతే ఒకటే పదంలో ఇది అతని తాలూకు కవిత చాతుర్యానికి నిదర్శనం అండి. ఇదే ఒకటే పదంలో ఇద్దరిని తాలూకు రూపాలని వర్ణిస్తున్నట్టుగా అనమాట. ఇద్దరి పోలికని ఒకటే పదం ద్వారా ఇద్దరికి అన్వయిస్తున్నట్టుగా అనమాట. యహ అంటే ఎవరైతే ఏ శివుడు ఆర్ ఏ నెమలైతే ఆకాశేన ఆకాశము చేత శిఖీ శిఖండము కలవాడు అంటే శివుడు వ్యోమకేశుడు కదండి, మనకి తెలుసు. అందుకే అతన్ని వ్యోమకేశుడు అంటారు. ఆకాశమే అతని తాలూకు హద్దు. అయితే ఇక్కడ నెమలి దగ్గరికి వచ్చేటప్పుడు నెమలికి నెత్తిపై శిఖండం ఉంటుంది. అది మనకి తెలుసు కదా, ఇలా పింఛల్లా ఉంటుంది అన్నమాట. అందుకు ఆకాశేన శిఖీ అన్నారన్నమాట. తర్వాత సమస్త ఫణినాం అంటే అన్ని సర్పములకు నేత్ర అంటే నాయకుడైన వాసుకి చేత కలాపి అలంకారము కలవాడుగాను అంటే శివుడు వాసుకి చేత ఇలాగా భూషండై ఉంటాడు కదండి. శివుడి మెడకి వాసుకి సర్పం చుట్టుకుని ఉంటుంది అన్నమాట. అదే మీరు నెమలిగా తీసుకుంటే నెమలి పింఛానికి కలాపము అని పేరండి. కలాపం కల్ది కాబట్టి నెమలిని కలాపి అంటారనమాట. తర్వాత నతానుగ్రాహి నత ప్లస్ అనుగ్రాహి. నత అంటే నమ్రములైన నమస్కరించిన వారిని అనుగ్రాహి అనుగ్రహించు స్వభావం కలవాడు ఎవరండి? పరమశివుడు. ఎవరైతే అతన్ని నమస్కరిస్తారో వారిని అనుగ్రహిస్తాడు. అదే ఆ నతానుగ్రహికి నెమలి పరంగా ఎలాగంటే వంగి నడిచే వారిని అనుసరిస్తుంది కాబట్టి నతా అనుగ్రాహి అన్నారు. ప్రణవోపదేశ నినదైహే ప్రణవ అంటే ఓంకారం యొక్క ఉపదేశ నినదై అంటే ఉపదేశ ధ్వనుల చేతను. అదే మనకి తెలుసు కదా, శివుడు ప్రణవ ఓంకార ధ్వనులను చేస్తాడు. అదే నెమలి ఏం చేస్తుంది? కేకీ ప్లస్ ఇది నెమలి కూతల్కి కేకలు అని పేరండి. అదే క్రేంకార ధ్వని కలివాడు ఈశ్వరుడు. ఓకే, అది ఈ నెమలి తాలూకు ఈ కేకలు అన్నాం కదా, అవి కానీ ఉచ్చేర్నాదంగా గట్టిగా చేస్తే మాత్రం ఓంకార ధ్వని పోలి ఉంటాయండి. అటువంటి కేకలు కలదు కాబట్టి నెమలిని కేకి అంటారు. గీయతే అంటే నృతింపబడుతుందో, శ్యామాం అంటే నల్లని వర్ణము కలదియు, శైల సముద్భవాం అంటే పర్వతమునకు పుట్టినదయు అంటే హిమవంతుడు కూతుర్నియు అయినా, ఘనరుచి మేఘము యొక్క కాంతి వంటిదియు మెరుపు కలది. పార్వతీదేవి చామంచాయి రంగులో ఉంటుంది కదా, గౌరీదేవి అనమాట. ఆమె హిమవంతుడు కూతురు కూడా కదా. శైల సముద్భవం పర్వతకి శైలం అంటే పర్వతాల్లో పుట్టింది కాబట్టి, ఘనరుచి అంటే మెరుపు తీగ లాంటి కాంతి ఉంది కాబట్టి ఆమెను దృష్ట్వా చూచి, ముదా అంటే ఆనందంతో సంతోషంతో, నటంతం నటించేవాడును, వేదాంతోపవనే వేదాంత అంటే ఉపనిషత్తులు అనే ఉపవనే ఉద్యానవనమునందు విహారరసికం విహరించుటయందు ప్రీతి కలవాడును,
ఆరు ప్రీతి కలదైన నెమల్ని అటువంటి నీలకంఠం నల్లని కంఠం గల శివుడు అనే నెమల్ని భజే నేను సేవిస్తాను, భజిస్తాను. ఇప్పుడు మనం పదానికి వివరణ చెప్పుకుందాం. ఈ శ్లోకాల్లో ఏమి లేదండి, పరమేశ్వరుడు నెమలిగా పోల్చి స్తోత్రం చేసేటండి. ఈశ్వరుడు విషాన్ని కంఠంలో ఉంచుకుంటాడు కదా, అందువల్ల శివుడు నీలకంఠుడు అయ్యాడని మనకి తెలుసు. అలాగే సేమ్ నెమలికి కంఠం దగ్గర నీలంగా ఉంటుంది, అందుకు ఇక్కడ ఈశ్వరుడికి నెమలికి పోలిక ఉంది. అలాగే ఈశ్వరుని నెమలిగా భావించి ఈ స్తోత్రాన్ని చేశారు. ఈశ్వరుడేమో వ్యోమకేశుడు, ఆకాశమే అతని తాలూకు కేశపాసం. శివునికి ఆకాశం ఏంటంటే శిఖ లాంటిది, కావున అతనికి శిఖి అని ఆ విధంగా సంబోధించారు. అలాగే మీరు నెమలిని తీసుకుంటే దానికేమో తల మీద పింఛం ఉంటుంది. సో సిక్కి నెమలి కూడా ఉన్నట్టుకే అనమాట. అందుకు నెమలి కూడా సిక్కి, అక్కడ శివుడు నెమలి ఇద్దరిని ఆ పదంతో పోల్చారు. తర్వాత ఏంటి, శివునికి సర్పరాజు వాసుకి ఆభరణం, ఆభరణాన్ని కలాపము అని కూడా పిలుస్తారు, అందువల్ల శివుడు కలాపి. అలాగే నెమలికి కలాపము అనగా పింఛ ఉంటుంది కాబట్టి నెమలి కూడా కలాపి. అయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి శివుడు భక్తుల మొక్కులను గ్రహించి ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తాడండి. వారికి ప్రణమ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశధ్వనులతో క్రేంకారవాలతో ఈశ్వరుడు కేకి అని అంటున్నారు అన్నమాట. అలాగే నెమలికి కూడా ఏంటి కేకి, అది శివుల్లో నెమల్లో సిఖి కలాపి కేకి అని ఈ విధంగా పోలిక తీసుకొచ్చారు అనమాట. అయితే నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పటికి పార్వతీమాతలో ఆడు నెమలితనం కనబడుతోంది. పార్వతీదేవి శ్యామవర్ణం కలిగి ఉంటుంది అని మనకి తెలుసు. మేఘం వంటి కాంతి ఉంటుంది, అది తెలుసు. ఆమె పుట్టిల్లు పర్వతం, హిమవత్రాజ్ పుత్రిక, అది తెలుసు. ఈ 3 లక్షణాలు అతను ఆడనెమల్లో కూడా చూపెట్టారు. కాబట్టి పార్వతీ నెమల్ని ఆడు నెమల్గా భావించారు. ఎలాగా ఆడనెమల్ని చూసి మగ నెమల్ని ఎలాగ ఆనందంతో చిత్రంగా గెంతులు వేస్తుంటుంది, అలాగా శివుడుట అమ్మవారిని చూసి నాట్యం చేస్తున్నట్టండి. సో అలా పోలిక తీసుకొచ్చారు. అయితే ఇంకా ఇక్కడ కూడా మీకు తెలుసు కదా, నెమలి కూడా నల్లగానే ఉంటుంది. నెక్స్ట్ పర్వతాల్లోనే ఉంటుంది నెమలి కూడా. ఇంకా పార్వతీ పరమేశ్వరుడు ప్రకృతి పురుషులుగా ఏకరూపంతో ఏకభావంతో వేదాంతాలు అనే ఉద్యానవనంలో విహరించే రసికులు అంటున్నారు. అలాగే నెమళ్ళ జంటకు కూడా ఉద్యాన విహారం అంటే గొప్ప ప్రేమ అని ఈ విధంగా కంపేర్ చేశారండి. సో అటువంటి సర్వవ్యాపి అయిన ఈశ్వరుని సర్వత్రా దర్శించడంలో భాగంగా నెమలి జంటలో శివుని దర్శించి శంకర్లు నీలకంఠుని ఉపాసిస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను అని చెప్పారండి. అందుకే వేదాంతోపమనే విహార రసికం తం నీలకంఠం భజే అంటే వేదాంతం ఉపవనే అంటే ఉపనిషత్తులు అనే ఉద్యానవనమందు విహార రసికం అంటే విహారము చేయడంలో ఆసక్తిగా. అందుకే మనకి ముందు నుంచి తెలుసు కదా, వేదాంతాలు పరమేశ్వరుడి యొక్క ఉనికిని చెప్తే ఉపనిషత్తులు దాని తాలూకు అంతా ఏ విధమైన కర్మకాండ చేసి ఏ విధంగా ఉపాసిస్తే పరమేశ్వరుని రీచ్ అవ్వచ్చు అన్నది తెలియచెప్తాయండి. ఈ విధంగా చక్కగా నెమలితో పోల్చి ఆ నెమలి మగ నెమలి ఆడ నెమలి విహరిస్తుంటే వారిలో పరమశివుడిని అతను దర్శించి పరమశివునికి నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం.